హాయర్స్ గౌడ్ ఛానల్. సో ఇప్పుడే అందిన న్యూస్ ఏంటంటే మంచు ఫ్యామిలీలో గొడవలకు సంబంధించి అలా ఇంటి దగ్గర చర్చలు జరుగుతున్నాయి కదా. ఈ నేపథ్యంలో అటు మంచు మనోజ్ గారి బౌన్సర్లు అండ్ మంచు విష్ణు గారి బౌన్సర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే మంచు మోహన్ బాబు గారు కూడా అక్కడ కొంతమందిని కొట్టిస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉన్న విషయాన్ని మా ప్రతినిధి అక్కడే ఉన్నాడు తేజస్సు, దాని ద్వారా తన మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తేజ, ఏంటి అక్కడ పరిస్థితి? మోహన్ బాబు గారు ఎవరినో కొట్టిస్తున్నారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. సంబంధించిన విజువల్స్ కూడా కొంత సోషల్ మీడియాలో మనం రావడం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది అక్కడ? సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మోహన్ బాబు గారు కొంతమంది అక్కడ ఎవరైతే ఫోన్లతో వీడియో తీశారో వాళ్ళని పిలిచి కొట్టించినట్లయితే ఒక వీడియో బయట అవుతుంది. అది అక్కడ ఉన్నది ఆయనైనా లేకపోతే వేరే వాళ్ళనే మాకు ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి అయితే అక్కడ కొంతమంది దగ్గర ఫోన్ అయితే లాక్కుని వాళ్ళ సెక్యూరిటీ చెప్పుకొని వాళ్ళని కొట్టిన వీడియో మాత్రం పూర్తిగా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే అంత్య అక్కడ ప్రస్తుతం మనోజ్ బౌన్సర్ కి అలాగే విష్ణు బౌన్సర్ కి కూడా వాళ్ళ దగ్గర కూడా వాగ్వాదం అయ్యింది. అంటే ఒకరి పైన దాడి చేసుకుందుకు కూడా ప్రయత్నించారు. అండ్ మనోజ్ బౌన్సర్ ని లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. మార్నింగ్ నుంచి కూడా మనోజ్ ఆ విషయం చెప్తున్నారు. నేను తెచ్చుకున్న నాకు రక్షణ తెచ్చుకున్న వాళ్ళందరినీ కూడా పోలీసుల దగ్గర నుంచి పంపించేశారు. లోపల కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అసలు నేను నిన్న పోలీస్ స్టేషన్ వెళ్ళింది విష్ణు 100 మంది బౌన్సర్లే పంపిస్తున్నారని చెప్పి వాళ్ళు 100 మంది కూడా ఇక్కడికి వచ్చి అక్కడక్కడ చెక్కింగ్ నా పొద్దులోనే తాకులు ఉన్నారు. అయినా నేను పోలీసులు చెప్పడం లేదు సార్, ఎవరు లేదు, మేము ఉన్నాం, మీకు కాన్ఫిడెంట్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి చెప్తున్నారు పోలీసులు. అయినా సరే నాకు అనుమానం వచ్చి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. బౌన్సర్ దాని గురించి కూడా మాట్లాడాను. అంటే ఈ రోజు పోలీసులు రక్షణ కల్పిస్తారని చెప్పి వారి ఇంటికి వచ్చి నేను నాకు రక్షణ ఉండాల్సిన మనుషులందరూ కూడా బయటకు పంపించేసి బయటకు తరివేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి నాకు పెట్టాల్సిన అవసరం ఏముంది. అలాగే మరొకరు కూడా చెప్తున్నారు, ఇది నా ఫ్యామిలీకి సంబంధించిన విషయమే కావచ్చు, బట్ నా భార్య నాకు ఎక్కువ, నా భార్య తాగుతున్నారు, నా ఏదైనా పాపం తాగుతున్నారు, వాళ్ళకి ఏ సంబంధం, నన్ను తొక్కేయడానికి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, నేను దీనికోసం ఎంతవరకు తమతో ఉండొచ్చు. అంటే మనోజ్ గారు మాట్లాడిన దాంట్లో కొంచెం అంటే కనిపిస్తుంది. అదైతే ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కిందనే ఉండొచ్చు, కానీ మధ్యలో వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నారంటే కూడా చెప్తున్నారు. అంటే ఇన్వాల్వ్ చేసి మాట్లాడటం అంటే నిన్న దాడి చేసేటప్పుడు అతని భార్య పైన అతని పిల్లల పైన కూడా చేశారని కూడా చెప్తున్నారు. అంటే దాని నుంచి తప్పించుకునే క్రమంలో మనోజ్ గారికి ఒక కాలికి గాయం కూడా అయింది. అంటే అసలు మ్యాచ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంత్య మనోజ్ గారు షూటింగ్ కి 9 గంటల ప్రాంతంలో ఇక్కడ షూటింగ్ కి బయలుదేరిన టైంలో కొంతమంది వ్యక్తులు ఇంటి దగ్గరికి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ వెంటనే ఫోన్ కాల్ రాగానే అతను షూటింగ్ రద్దు చేస్తే మళ్ళీ తిరిగి అదే జూపల్లిలో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ నుంచి తను రక్షించేందుకున్న టైంలో అతనికి కాలికి గాయాలు చేస్తున్నాడు. అసలు వినయ్ ఎవరు, వినయ్కి రావాల్సిన పరిస్థితి ఏంటి మనోజ్ కూడా అడుగుతున్నారు. అయితే వినయ్ గురించి కూడా లేటెస్ట్ గా ఒక అప్డేట్ అయితే వచ్చిందంటే వీళ్ళకున్న సంస్థలో తన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉంటున్నారని చెప్తున్నారు. లేదా మనోజ్ కి మోహన్ బాబు కి మధ్య మాట్లాడుతున్న టైంలో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరి గురించి దృష్టిగా ప్రవర్తించారు మనోజ్ అంతా కూడా చెప్తున్నారు. ఆయన ఒక పక్క సీసీటీవీ ఫుటేజ్ మొత్తపడడం, అందులో ఉన్న డేటా కూడా మొత్తం డిలీట్ అయిపోవడం, ఇవన్నీ కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ రోజు విష్ణు అక్కడికి ఆల్రెడీ చేరుకున్నాడు, లోపలించుకునే దర్శనాలు కనిపిస్తున్నాయి. అలాగే మనోజ్ గేట్ బయటకు వచ్చి గేట్ బయట కూర్చుని మాట్లాడుతున్నాడు. దీనితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఎలా చేస్తారని చెప్పేసి ఇంటి బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాడు. మనోజ్ ఇంటి బయటకు వచ్చి ఒక ప్లాస్టిక్ చైర్ లో కూర్చుని మాట్లాడుతున్నాడు. తన సెక్యూరిటీ సిబ్బందిని పంపించేశారని చెప్పేసి. సో మరి విష్ణు అయితే ఆల్రెడీ చేరుకున్నారని చెప్తున్నారు, మోహన్ బాబు కూడా చేరుకున్నారని చెప్తున్నారు. కొన్ని విజువల్స్ అయితే మాత్రం చూస్తే కొంచెం అతనికి కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. అంటే ఆయన ఒక ప్లేస్ లో కూర్చొని కొంతమంది బెదిరించి వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందిని పంపించి ఆ మొబైల్ బ్లాక్ ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. మీడియా వాళ్ళని కూడా అక్కడికి కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. మీడియా సపోర్ట్ కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. నిన్న ఆ టైంలో నిన్న 3 గంటల ఆ టైంలో ఒక టెంట్ కూడా తెప్పించారు, కొన్ని చైర్స్ కూడా తెప్పించారు. ఇది ఏం కానీ అందరికీ కెమెరా చూడాలని చెప్పేసి. అంటే కొన్ని వాళ్ళకున్న సంస్థల్లో ముఖ్యంగా ఈ స్కూల్ విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనోజ్ నోటీస్ చేశారు.
అతని దగ్గరికి వచ్చి అతను ఆదుకోవాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తాం, ఆల్రెడీ అక్కడే ఉంటానని కూడా హామీ ఇచ్చారు. వాటన్నిటి గురించి నేను ఫైట్ చేస్తున్నా కాబట్టి మీరు వ్యక్తిగతంగా నా మీద టార్గెట్ చేసి నన్ను తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు అసలు నాకేం తెలియదు. నేను మా ఫ్యామిలీకి చాలా రోజుల నుంచి నేను దూరంగా ఉంటున్నా. నాకు సినిమా ప్రపంచం ఇంకా నాకు ఆస్తి మీద కూడా నాకు పెద్ద ఆశ లేదు, నా భార్యకు కూడా నా ఆశ లేదు. మేము సంపాదించుకుని మాత్రమే మా బిడ్డలు పెట్టుకుంటే మేము బతుకుంటాం అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నారు. మరి దీనిపైన ఒక రకంగా మోహన్ బాబు గారి వైపు నుంచేమో మా ఫ్యామిలీ ఇష్యూ ఇది మీరు తలెత్తుకుంటామని చెప్తున్నారు. విష్ణు గారు కూడా చిన్న గొడవ మా ఫ్యామిలీకి సంబంధించిన చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మళ్ళీ వాళ్ళు మనోజ్ నుంచి ప్రాణహాని ఉన్నట్టు కూడా మళ్ళీ మోహన్ బాబు గారు పోలీస్ కి లేక కొంచెం చేస్తున్నారు. ఒకరిపైన ఒకరు ఇట్లా ఫిర్యాదు చేసుకోవడం వల్ల కొంచెం అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. నిజానికి లేనిపోని పుకారులు బట్ అవన్నీ కూడా వాస్తవాలనేది మాత్రం వాళ్ళే ప్రూవ్ చేస్తున్నారని కేసీఆర్ చెప్పచ్చు. ఓకే, సో అక్కడ బౌన్సర్ల మధ్య గొడవలు అంటున్నావు, పోలీసులు కూడా సెక్యూరిటీ ఉన్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి కదా, మరి పోలీసులు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారా, ఏం జరుగుతుంది అక్కడ? కంట్రోల్ చేస్తున్నారు. బట్ ఏంటంటే పర్సనల్ బౌన్సర్ ఇప్పుడు అతను సెక్యూరిటీ అతను తెచ్చుకున్నాడు, ఇతను సెక్యూరిటీ అతను తెచ్చుకున్నాడు. వాళ్ళ మధ్య అంటే మనోజ్ బౌన్సర్స్ ని లోపలికి ఎవరు చేయట్లేదు. ఓకే, దాని గురించి మనకి విశ్వసిస్తే క్లారిటీగా అర్థమవుతుంది. మనోజ్ బయట వచ్చి కూర్చున్నాడు, ఇంటి బయటకు వచ్చి కూర్చున్నాడు. ఓకే, సో ఈ గొడవ ఏదైతే ఉందో మరి ఇప్పుడు అంత ప్రశాంతంగా ఈ రోజే సత్తుమణిగే విధంగా కనిపిస్తుందో తేజ, ఎందుకంటే మోహన్ బాబు గారు అందరితో సన్నిహితులతో సహా చర్చ పెడుతున్నారంట కదా, మరి ఏం జరిగే అవకాశం ఉంది? నేను ఆదిత్య గొడవ ఇప్పుడు తేలిన పరిస్థితుల్లో అయితే లేదు, ఇంకా కొంచెం గట్టిగా జరిగే అవకాశం ఉంది. అక్కడ చాలా మంది అంటే వాళ్ళ అనుచరులు కూడా ఎక్కువ స్థాయిలో అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఇంటి మధ్య ఉన్నారు. ఆయన కొంతమంది ఎలా కూడా చేయట్లేదు. చాలా అంటే కొంచెం ఇది వాళ్ళ కుటుంబాన్ని అక్కడ ఆలోచిస్తే కొంచెం భయపడి పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. యాక్షన్ తీసుకున్నా కూడా అవకాశం ఉందని చెప్తున్నారు. విష్ణు నాన్న మీద నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు, నాన్న మీద నువ్వు ఎట్లా చేస్తావు, నాన్నంటే నీకు చిన్న చూసా అంటే విష్ణు గారు ఎట్లా రియాక్ట్ అయ్యారని కూడా చెప్తున్నారు. మరి చూడాలి మరి ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటారు, తమ్ముడిని పిలిచి తప్పురా చెప్తారా లేకపోతే ఏంటి అనేది కూడా చూడాలి. అండ్ అంటే మరి ప్రస్తుతం ఆ విద్యా సంస్థలు వచ్చేసి విష్ణు గారి హ్యాండ్ లో ఉన్న ఆయన బాధ్యత వహిస్తున్నారు. దానికి మరి చూడాలి ఆదిత్య. ఒక పక్క మంచు మనోజ్ అమ్మగారి పైన కూడా చెప్తున్నారు, ఆమె నుంచి కూడా ప్రాణహాని ఉంది. అంటే మొత్తానికి మంచు మనోజ్ వాళ్ళ అమ్మ ఒకవైపు ఉంటే మంచు మోహన్ బాబు మంచు విష్ణు గారు ఒకవైపు ఉన్నారని చెప్తున్నారు. నిన్న వచ్చిన మంచు లక్ష్మి సైడ్ అయిపోయింది.